హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. మేడం నమస్కారం. మేడం మేడం తిహార్ జైల్లో ఉన్న కవిత గారిని మరోసారి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంట్రోగేషన్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరికి షాక్ అయ్యారు. మరి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, అప్పుడు మళ్ళీ సిబిఐ వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్న కవితని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది షాక్ అయ్యారు. సో ఇప్పుడు ఆమెకు 2 బెయిల్స్ కూడా కావాలని అంటున్నారు. మరి అసలు ఏంటిది, ఎందుకు అరెస్ట్ చేశారు, దీనికి కారణాలు ఏంటి మేడం? ఈడీ కేసులో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేయటమే కానివ్వండి, తీసుకెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. సో తనకి కూడా ఈడీ కేసులకు కూడా వెళ్ళింది. తర్వాత కూడా వాళ్ళు రమ్మని చెప్పారు, తను అటెండ్ అవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వరకు రావటమే కానివ్వండి, అరెస్ట్ చేయటం కానివ్వండి, తర్వాత కొద్ది రోజులు వాళ్ళ ఎంక్వైరీ చేయటం కానివ్వండి, వాళ్ళ కస్టడీలో తీసుకోవటం, తర్వాత తిహార్ జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. సో తిహార్ జైల్లో కూడా ఆవిడ కొంచెం సౌకర్యం లేదనటం, హెల్త్ ప్రాబ్లం అనటం, బెయిల్కి అప్లై చేసుకోవటం, బెయిల్ కూడా 16వ తారీఖు వాయిదా ఉంది. సో బెయిల్ వస్తుందేమో అనే ఒక తరుణంలో ఉన్నప్పుడు మళ్ళీ సిబిఐ సో వాళ్ళు రౌస్ ఎవెన్యూ కోర్టులో వాళ్ళు పర్మిషన్ అడిగి తీసుకొని తిహార్ జైలుకి వెళ్ళి ఆవిడ దగ్గర వాళ్ళకి కావాల్సిన డీటెయిల్సే కానివ్వండి, ఆవిడ ఇంట్రాగేట్ చేయటమే కానీ జరిగింది. తర్వాత వాళ్ళకి కస్టడీకి తీసుకోవాలి, తనని అరెస్ట్ చేయాలి అంటే తనని కూడా ఎప్పటి నుంచో తను రమ్మన్నారు. సో సిబిఐ ఎంక్వైరీ వాళ్ళకి కూడా వాళ్ళ ఢిల్లీ నుంచి పలుసార్లు తను రమ్మనటం, ఎంక్వైరీకి రావాలి, అటెండ్ అవ్వాలని వాళ్ళు చెప్పటం కూడా జరిగింది. కానీ నేను వర్చువల్గా అయితే వస్తాను, అటెండ్ అవుతాను, కానీ నాకు పార్టీలో బిజీగా ఉన్నాను, సో నేను రాలేను, ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేవు అని చెప్పడం జరిగింది. సరే ఈడీ అరెస్ట్ అయిన తర్వాత మనకు టర్మ్ వస్తుందని అనుకున్నారో ఏమో, తర్వాత వాళ్ళు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టుకి వెళ్ళటం, పర్మిషన్స్ తెచ్చుకోవటం, విచారించటం, ఇప్పుడు తీరా అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఈ అరెస్ట్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు రేపు పొద్దున 16వ తారీఖుకి తను కేసు నడుస్తుంది. సో తనలో బెయిల్ వస్తుందో రాదో కూడా తెలీదు. మేబీ వచ్చినా కూడా తను ఇంకొకసారి మళ్ళా అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి, సో దాని మూలాన తనకి ఇంకా బెయిల్ వచ్చే అవకాశం ఇప్పుడు అప్పుడే లేదనిపిస్తుంది. తను ఇప్పుడే కూడా వచ్చే పరిస్థితి కూడా కనపడటం లేదు. అంటే ఇది ఎన్ని రోజులు నడుస్తుందో అంటే అంటే కవిత అనే ఆవిడ వచ్చి మొత్తం ఈ కేసుకంతా మూలకర్తలాగా వాళ్ళు చూపెడుతున్నారు. సో ఈవిడే బేస్ అన్నట్టే తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈవిడికి రావటానికే కానీ ఇప్పుడప్పుడే అవకాశం కూడా లేదన్నట్టే కనబడుతుంది. దీన్ని ఇంకా ఈ కేసు మీద ఎప్పుడు బెయిల్కి వెళ్తుందో, సో వాళ్ళకి వేరే ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని అంటున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ తిహార్ జైల్లోనే పెడతారా, మళ్ళీ ఏమైనా జైలు మార్చే అవకాశం ఉందా, ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళకి అరెస్ట్ అయ్యింది, కానీ బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది మటుకు ఊహకు అందనట్టే ఉంది. ఇక కేసీఆర్ ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఎందు మూలాన అరెస్ట్ అయింది, ఏం జరిగింది అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఇప్పుడు అదే ఈ పార్టీలో వేరే వాళ్ళు చేస్తున్నారనుకోండి, అంటే ఆయన కూతురు కవిత కాకుండా వేరే వాళ్ళు చేస్తుంటే ఈ పార్టీకి సస్పెండ్ చేసేవాళ్ళు, మాకేం సంబంధం లేదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టడము, మా పార్టీకి సంబంధం లేదు, సో వాళ్ళ పర్సనల్ ఇదికి తను చేసుకున్నారేమో అని ఏదో ఒకటి ఖండన చేసే వాళ్ళు, సస్పెండ్ చేయడం ఏదో ఒకటి జరిగేది. సో అక్కడ కూతురు అవ్వటంతో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు దాన్ని ఖండించడం లేదు, ఒకవేళ సస్పెండ్ చేసే ఆలోచన అసలే ఉండదు. ఏం జరిగిందనేది ప్రజలకి కానివ్వండి, పార్టీ నాయకులకి, కేడర్కైనా చెప్పాలి కదా. సో అట్లీస్ట్ కేడర్కి కూడా ఏంటి ఇంటిమేషన్ లేదు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు పొద్దున వీళ్ళు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, హరీష్ రావు గారు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రచారంలోకి వాళ్ళ బీఆర్ఎస్లో ముఖ్య నాయకులు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ప్రచారంలో ఏం చెప్తారు, దీని గురించి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజలకే కానివ్వండి, నాయకులకే కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తారనే ఆత్రంగా అయితే ప్రజలకు అందరికీ కూడా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా కవిత గారి విషయంగా ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటం లేదు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. సో అది కూడా అంటే వాళ్ళకి ఇక్కడ ఒక ఉచ్చుంది కదా, ఫోన్ ట్యాపింగ్ విషయం. సో దీనిలో కూడా తలమునకలు అవ్వటమే కానివ్వండి, ఈ కవిత గారి ఇష్యూ గురించి ఇప్పటి వరకు ఎక్కడ డిస్కషన్ కూడా రాకపోవటమే కానివ్వండి, మనం చూస్తుంటే ఇంకా ఇది కొద్ది రోజులు ప్రొలాంగ్ అయ్యేటట్టే ఉంది. ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం కూడా కనపడటం లేదు. ఓకే.
అంటే మేడం అప్పుడు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇది పొలిటికల్ వెందెత్త అని చెప్పేసి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడంతో ఈ వీటికి కొత్త బలం కూడా చేకూరింది. అంటే ఇప్పుడిప్పుడే కవిత గారిని బయటకు రానివ్వద్దు, అందుకే సిబిఐని కూడా రంగంలోకి దించారన్న న్యూస్లు రావడం చూస్తున్నాం. మరి దీనిపైన మీ ఒపీనియన్ మేడం? ఇప్పుడు తను బయట రానివ్వకూడదు అని అనుకుంటే సింపతి క్రియేట్ అవ్వాలి. అవును, అది ఎవరికి ప్లస్ అవుతుంది? సింపతి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆబ్వియస్లీ సింపతి వచ్చిందంటే వాళ్ళకే ప్లస్ అవుతుంది. సో అలాంటప్పుడు అపోజిషన్ పార్టీలు ఎందుకు చేస్తాయి? వాళ్ళు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు? సో మనకు మైనస్ అవుతున్నాము, ఆవిడ్ని మనం అన్యాయంగా ఇరికించాము అని అన్నప్పుడు సో ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ తీసుకుందాం. సో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు సో ఎంత డిఫరెన్స్ ఉంది, సో కవిత గారి విషయానికి వస్తే ఎంత డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు ముక్తకంఠంగా అందరూ వ్యతిరేకించారు, అది అక్రమం ఆయన అరెస్టు అనేది. సో ఇప్పుడు ఎవరు కూడా అనట్లేదు అని అంటే సొంత పార్టీ వాళ్ళే కూడా దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు అని అన్నప్పుడే మనకు అర్థమవుతుంది కదా. సో ఫ్యామిలీ మెంబర్స్గానే కానివ్వండి, పార్టీ అధ్యక్షులుగానే కానివ్వండి, ఆ పార్టీలో వేరే మంత్రులుగా చేసిన వాళ్ళే కానివ్వండి, అలా అనుకున్న కేసీఆర్ గారే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, హరీష్ రావు గారే కానీ ఎవరు కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది అపోజిషన్ వాళ్ళు చేయించింది అని కూడా అనలేము. ఎందుకంటే సింపతి క్రియేట్ అయితే రేపు వాళ్ళకి ఓట్లు వస్తాయనే ఇది కూడా ఉంటుంది కదా. సో ఎక్కడ ఆ సింపతి కూడా క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ మీద కూడా చెప్పే ఇది లేదు. ఎందుకంటే బలమైన సాక్ష్యాధారాలు లేకపోతే ఈ పాటికే వీళ్ళందరూ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టగలిగే వాళ్ళు కదా. సో అందరూ ఇక్కడ మాట్లాడగలిగే వాళ్ళే కదా, ఒక ఉద్యమం లాగా వెళ్ళే వాళ్ళే కదా. కానీ ఎక్కడ అక్కడ ఆధారాలు వీళ్ళకి ప్లస్గా ఉన్న ఆధారాలు అయితే కేసీఆర్ గారికి వాళ్ళకి లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయట వచ్చి ఏది కూడా చెప్పలేదు కాబట్టి. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ గారు కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా మేడం? ఖచ్చితంగా ఆయన ఎంక్వైరీ చేశారనుకోండి, వాళ్ళు కూడా వెళ్తారు రౌజ్ అవెన్యూలో కోర్టులో, వాళ్ళు కూడా ఆయన ఎంక్వైరీ చేయాలని అడుగుతారు. సో ఆ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి ఉంటుంది, ఆయన ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది, వాళ్ళకి ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉందేమో. ఎందుకంటే కవిత గారి విషయంలో చూసాం కాబట్టి ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉందేమో. కాకపోతే ఆయన విషయం కొంచెం లేట్ అవ్వచ్చు, ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆయన ఒక సీఎం, సో ఆ పార్టీలో ఉన్న వాళ్ళ ఒపీనియన్ ఇంకా కొంచెం ఎలా ఉందో తెలియట్లేదు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఈవేళ రాజీనామా చేశారు, ఇలాంటి పార్టీలో నేను ఉండము అని ఒక మినిస్టర్గా ఉన్న అతనే రాజీనామా చేయడంతో ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో అందుకని కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అయితే ఆయనకి కూడా ఉంటుందని అనిపిస్తుంది. మేడం ఈ మంత్ లో అనుకుంటా రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి వాదనలు జరగబోతున్నాయి కవిత గారి ఇష్యూలో. 16వ తారీఖు మరి బెయిల్ దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతోనే సిబిఐ వచ్చింది అని కూడా వార్తలు రావడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి మేడం దానిపైన? బెయిల్ దొరికి అవకాశం ఉందా లేదా అనేది 16వ తారీఖుకే ఇస్తారనేది కూడా ఎట్లా నమ్ముతాం? మళ్ళీ వాయిదాలు పడవచ్చు కదా. సో 16కే బెయిల్ కోసం వేసింది వచ్చేస్తుంది అనుకోవటం. ఎందుకంటే వాళ్ళ కొడుకుకి ఎగ్జామ్స్ కోసం నేను వెళ్ళాలి అనేది ఆవిడ పెట్టిన కండిషన్. సో ఆ కోర్టు కూడా ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? అంటే ఈవిడ ఒక పొలిటీషియన్ కాబట్టి, జనరల్ ఉన్న హౌస్ వైఫ్లకి అయితే అది వర్తిస్తుందేమో, కానీ ఈవిడ పొలిటీషియను అంటే వాళ్ళ పిల్లలతో అంత టైం స్పెండ్ చేస్తుందా? సో ఆ పిల్లలు చిన్నపిల్లల మదర్ ఉంటేనే చదువుకునే పిల్లల, మదర్ లేకపోతే వాళ్ళు చదవరా అంటే అవన్నీ చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఈవేళ రేపు తండ్రి తల్లి చనిపోయినా కూడా వెళ్ళి ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. వాళ్ళు ఎంత ప్రెషర్ అనుభవిస్తా ఎగ్జామ్ రాస్తారు కానివ్వండి, ఇంకా ఫ్యామిలీ అంతా ఉంది కాబట్టి వాళ్ళు కేర్ తీసుకుంటారు కదా. సో ఓన్లీ కేసులే ఇరుక్కున్నారు, సో మళ్ళీ బయట వస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు, వచ్చేదైతే బయట వస్తారు. కాకపోతే దానికి అంత ఇంపార్టెంట్ కోసం చదివించడం కోసమే పంపించేయడం అనేది అయితే నేను జరగదనే అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న కేసు కూడా కాదు కాబట్టి దీనిలో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే 16వ తారీఖు కూడా మేబీ నాకు అనిపిస్తుంది రాకపోవచ్చని అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.